సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే అంత అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్ నుంచి సస్పెన్స్ చాలా బాగుంది. లాస్ట్లో వచ్చేసరికి వరలక్ష్మి గారిది చాలా బాగుంది చూడడానికి. అండ్ సినిమా అంటే కొత్త వాళ్ళు డైరెక్ట్ చేసినప్పటికీ కూడా డైరెక్టర్ చాలా చక్కగా, అసలు ఫస్ట్ లాగా ఎప్పుడు అనిపించలేదు. డైరెక్టర్ చాలా చక్కగా డైరెక్ట్ చేశారు. అండ్ వరలక్ష్మి గారి యాక్టింగ్ అయితే సూపర్ హిట్. అండ్ పోలీస్ క్యారెక్టర్ చేశారు, ఆయన అయితే ఇంకా అదర్స్. ఓవరాల్ గా మూవీ చూస్తే మాత్రం చాలా బాగుంది. సెలబ్రిటీస్ పై ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారు, ఆ రూమర్స్ అన్ని ఏ విధంగా బయటకు స్ప్రెడ్ అయ్యి ఎంత బ్యాడ్ వాళ్ళు ఫీల్ అవుతారు అనేది చాలా చక్కగా చూపించారు డైరెక్టర్. మూవీ అయితే అందరూ లవ్ చేస్తారండి. నిజ జీవితంలో మనకు జరిగేదంతా కూడా ఈ మూవీలో అయితే కనిపిస్తుంది. బాగుంది భయ్య, సినిమా అయితే బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ ఉంది. అండ్ వరలక్ష్మి గారి ఎంట్రీ అయితే మాత్రం సూపర్ ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. కొత్త హీరో అయినా కానీ బాగా చేశారు. డైరెక్షన్ మాత్రం చాలా బాగా చేశాడు. మనకు చెప్పాలనుకున్న పాయింట్ ఏదో ఉందో అది మాత్రం చాలా నీట్గా చెప్పాడు. చాలా బాగుంది. హీరోయిన్ ఓకే అండి, హీరోయిన్ కూడా కొంచెం ఇంపార్టెంట్ రోలే ప్లే చేశారు. బాగుంది. ఫ్యామిలీ నుండి మన పర్చూరి హీరో వచ్చాడు భయ్య, అద్దరు కొట్టాడు, ఇచ్చి పడేసాడు ఒక్కొక్కరికి. వేరే రేంజ్ లో ఉంది భయ్య సినిమా మాత్రం, ఎక్కడ కూడా బోరింగే లేదు. మూవీలో హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ అంటే అదే చెప్తున్నా కండి, దేశం మంచి అంటే ఒక కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అదే చెప్పారు కదా, మనకు తెలిసింది మాట్లాడితే స్వేచ్ఛ, తెలియకుండా మాట్లాడితే నేరం, అది బాగా చూపించారు. సొసైటీకి మంచి చాలా బాగా చూపించారు. అండ్ వరలక్ష్మి క్యారెక్టర్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా అసలు వేరే అల్టిమేట్ అంతే. లాస్ట్ 45 minutes సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. ఎక్కడ కూడా అసలు వేరే చెప్పడానికి లేదు, ఇచ్చి పడేశారు. మంచి మూవీ, మంచి కంటెంట్ ఉన్న సినిమా. వేరే అంటే వేరే ఉంది. చాలా 4 ఇస్తా అండి పక్క. వరలక్ష్మి క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వేరే అంటే వేరే ఉంది మూవీ. మంచి సినిమా, ప్రతి ఒక్కరు తప్పక చూడొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది.